హస్తినాపురం కార్పొరేటర్ బానోతు సుజాతపై ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో గిరిజన సంఘాల ప్రతినిధులు సుధీర్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేశారు. ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి తన పదవికి రాజీనామా చేయాలి. అశోక్ రాథోడ్ సుధీర్ రెడ్డి రాజకీయంగా పనికిరాడు అని, అసలు ఎమ్మెల్యే పదవికి అనర్హుడని గిరిజన ఆదివాసీ నాయకుడు అశోక్ రాథోడ్ అన్నారు. ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఆమెపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై నిరసనగా ఐ7 డివిజన్ చంపాపేట్ ప్రధాన రోడ్డుపై ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేశారు. అనంతరం గిరిజన నాయకులు మాట్లాడుతూ ఒక బాధ్యతాయుతమైన ప్రజాప్రతినిధిగా ఉండి మహిళలను అగౌరవపరిచే విధంగా మాట్లాడడం సుధీర్ రెడ్డికి సరికాదని ఆయన అన్నారు. సుధీర్ రెడ్డి ఎమ్మెల్యే పదవికి అనర్హుడని అన్నారు. తను చేసిన వ్యాఖ్యలకు నైతికంగా బాధ్యత వహించి తను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. చట్టపరంగా అతనిపై చర్యలు తప్పవని, కఠినమైన శిక్ష పడే వరకు మేము పోరాడుతూనే ఉంటామన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నాయకులు, శంకర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. సుధీర్ రెడ్డి గారిని వెంటనే అరెస్ట్ చేయాలి. ఎస్సీ అట్రాసిటీ కేసులో సుధీర్ రెడ్డి గారిని వెంటనే అరెస్ట్ చేయాలి. క్షమాపణ చెప్పాలి. సుధీర్ రెడ్డి గారు వెంటనే క్షమాపణ చెప్పాలి. సుధీర్ రెడ్డి గారు వెంటనే సస్పెండ్ చేయాలి. బీఆర్ఎస్ పార్టీ నుంచి వెంటనే సస్పెండ్ చేయాలి. బీఆర్ఎస్ పార్టీ నుంచి వెంటనే బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి. సస్పెండ్ చేయాలి. పోలీసులు వెంటనే పోలీసులు వెంటనే క్షమాపణ చెప్పాలి. సుధీర్ రెడ్డి గారు మహిళల పట్ల గౌరవం లేని సుధీర్ రెడ్డిని వెంటనే మహిళల పట్ల గౌరవం లేని సింగరేణి కాలనీ చౌరస్తాలో ఏదైతే ఎల్బీనగర్ శాసనసభ్యులు, నైతిక విలువలు తెలియని శాసనసభ్యులు, మహిళల పట్ల గౌరవం తెలియని శాసనసభ్యులు, ఆడబిడ్డ విలువలు తెలియని శాసనసభ్యులు ఒకవైపు మహిళలని రాజకీయాల్లో తీసుకొచ్చి మహిళలకు ప్రత్యేకంగా 33% రిజర్వేషన్ ఇచ్చి వాళ్ళని గౌరవించాలని, ఒకవైపు మహిళలు రాజకీయాల్లో రావాలని మనమందరం ప్రోత్సహిస్తుంటే 3 పర్యాయాలుగా శాసనసభలో గెలిచి, ప్రజల మధ్యలో గెలిచి ఈరోజు గిరిజన మహిళ అయినటువంటి సుజాత నాయక్ గారిపై ఏదైతే హనీమూన్ అనే పదంతో ఈరోజు తను అసభ్యకరంగా మీడియా సమావేశంలో సుధీర్ రెడ్డి గారు మాట్లాడడం జరిగింది. ఈ విషయాన్ని గిరిజన సంఘాల ఆధ్వర్యంలో మేము తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు సింగరేణి సుజాత నాయక్ గారిపై ఏదైతే హనీమూన్ అనే పదంతో ఈరోజు తను అసభ్యకరంగా మీడియా సమావేశంలో సుధీర్ రెడ్డి గారు మాట్లాడడం జరిగింది. ఈ విషయాన్ని గిరిజన సంఘాల ఆధ్వర్యంలో మేము తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు సింగరేణి కాలనీ చౌరస్తాలో మా నాయకత్వంలో సుధీర్ రెడ్డి గారు దహనం చేసి నేను ఒకసారిస్తా ఉన్నా. ఎస్సీ ఎస్టీ ప్రజాపరమైన మాటలు మాట్లాడిన ముందు ఈరోజు ఎస్టీ అట్రాసిటీ సుధీర్ రెడ్డి గారిని వెంటనే చేయడం కూడా తన ప్రభు ఉన్నది. టీఆర్ఎస్ పార్టీ అధికారం అటు పార్టీ కానీ టీఆర్ఎస్ పార్టీ మరి టీఆర్ రెడ్డి ఇదే నేర్పిస్తుంది. కాంగ్రెస్ ఈరోజు ఎస్టీ అట్రాసిటీ సుధీర్ రెడ్డి గారిని వెంటనే చేయడం కూడా తన ప్రభు ఉన్నది. టీఆర్ఎస్ పార్టీ అధికారం అటు పార్టీ కానీ టీఆర్ఎస్ పార్టీ మరి టీఆర్ రెడ్డి ఇదే నేర్పిస్తుంది. కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీలో కవిత మరి ఈ రోజు వరకు ఎందుకు కవితకి ఎక్కడ కవిత అదేదో మొన్న చిన్న కొండస్ గారు మొత్తం దేశ మొత్తం అదేదో మొన్న చిన్న కొండస్ గారు మొత్తం దేశ మొత్తం ఎస్సీ బీసీ సంఘాలందరూ విరుచుకుపడ్డారు. ప్రజలు మహిళ సుజాతాబాయి పై నాయక్ రెడ్డి గారు వెంటనే సుధీర్ గారిని అరెస్ట్ చేసి ఈరోజు నేలసి సూర్యపన చెప్పని అరెస్ట్ ఇంకో ఇక్కడ డీసీ త్వరలో సుధీర్ ముట్టవచ్చి అలాగే
క్షమాపణ చెప్పకపోతే సుధీర్ కార్యక్రమం ఆ కార్యక్రమం కేసీఆర్ గారు వెంటనే నుంచి అలాగే మేము శాసనసభ మేము ఇదే విషయం చేసి ఇక్కడికి అక్కడ ఒత్తిడి విధంగా గిరిజనులు ప్రయత్నిస్తే ఈ సందర్భంగా తెలియ చేసి ఇక్కడికి అక్కడ ఒత్తిడి విధంగా గిరిజనులు ప్రయత్నిస్తే ఈ సందర్భంగా తెలియ